హైదరాబాద్ గండిపేట బృందావన్ కాలనీలో పోలీసులపై రౌడీ గ్యాంగ్ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. కత్తులు, హాకీ స్టిక్స్ తో దాడికి యత్నించారు. అదృశ్యమైన ఎంఆర్పీఎస్ నేత నరేందర్, అతని స్నేహితుడు ప్రవీణ్ కేసు విచారణ నిమిత్తం బృందావన్ కాలనీకి పోలీసులు వెళ్లారు. అయితే అక్కడ కొంతమంది వ్యక్తులు ఉండడాన్ని చూసిన పోలీసులు అక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన రౌడీ గ్యాంగ్ పోలీసులపైకి తిరగబడ్డారు. పోలీసు బలగాలు రావడాన్ని గమనించిన గ్యాంగ్ పారిపోయేందుకు ప్రయత్నించారు. అందులో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. రౌడీ షీటర్లు అహ్మద్ ఖాన్, షేక్ హమ్దన్, మహమ్మద్ జాఫర్, మహమ్మద్ మసూద్పై 132 BNS కింద కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరచగా వారికి 7 రోజులు రిమాండ్ విధించారు. స్టిక్స్ తో దాడికి యత్నించారు. అదృశ్యమైన ఎంఆర్పీఎస్ నేత నరేందర్, అతని స్నేహితుడు ప్రవీణ్ కేసు విచారణ నిమిత్తం బృందావన్ కాలనీకి పోలీసులు వెళ్లారు. అయితే అక్కడ కొంతమంది వ్యక్తులు ఉండడాన్ని చూసిన పోలీసులు అక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన రౌడీ గ్యాంగ్ పోలీసులపైకి తిరగబడ్డారు. పోలీసు బలగాలు రావడాన్ని గమనించిన గ్యాంగ్ పారిపోయేందుకు ప్రయత్నించారు. అందులో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. రౌడీ షీటర్లు అహ్మద్ ఖాన్, షేక్ హమ్దన్, మహమ్మద్ జాఫర్, మహమ్మద్ మసూద్పై 132 BNS కింద కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరచగా వారికి 7 రోజులు రిమాండ్ విధించారు.